హలో ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు జాబ్స్ ఏరియా యూట్యూబ్ ఛానల్. ఇవాళ మనకైతే ఫోన్‌పే కంపెనీ నుంచి జాబ్ ఆపర్చునిటీ రావడం జరిగింది. మనకైతే తెలుగులో మాట్లాడటం, రాయడం అయితే వస్తే వాళ్ళైతే అప్లై చేసుకోవచ్చు. మనకి తెలుగు అసోసియేట్ జాబ్స్ అయితే నోటిఫికేషన్ వచ్చింది. మీకైతే ఎటువంటి ఎగ్జామినేషన్ అనేది కండక్ట్ చేయరు. మీరు డైరెక్ట్‌గా అయితే ఇంటర్వ్యూకైతే సెలెక్ట్ చేస్తారు. అంటే డైరెక్ట్ ఇంటర్వ్యూ చేసైతే ఈ జాబ్ సెలక్షన్ అనేది ఉంటుంది. ఎటువంటి ఎక్స్‌పీరియన్స్ కూడా మీకు అక్కర్లేదు. ఫ్రెషర్స్ కూడా ఈ జాబ్‌కైతే అప్లై చేసుకోవచ్చు. మీకైతే 4,00,000 రూపీస్ వరకు మీకైతే సాలరీ అనేది ప్రొవైడ్ చేస్తారు. అండ్ మోర్ బెనిఫిట్స్ కూడా ఉన్నాయి. మీరైతే ఎటువంటి అప్లికేషన్ ఫీజ్ అనేది పే చేయవసరం లేదు. ఆల్ మేల్స్ అండ్ ఫీమేల్స్ అయితే ఈ జాబ్‌కనేది అప్లై చేసుకోవచ్చు. మీ అందరికీ తెలిసిందే ఫోన్‌పే కంపెనీని అందరూ అయితే ఎంత బాగా యూజ్ చేస్తున్నారో. సో, ఆ ఫోన్‌పే కంపెనీలో అయితే మనకి జాబ్ అనేది ఉంటుంది. ఎవరైతే అప్లై చేయాలనుకుంటున్నారో ఈ వీడియోనైతే చివరిదాకా చూడండి. ఎందుకంటే అప్లికేషన్ ప్రాసెస్ కూడా చెప్పడం జరుగుతుంది. మన డీటెయిల్స్‌లోకి వెళ్ళే ముందల మీరైతే మన ఛానెల్‌ని ఫస్ట్ టైమ్ చూస్తున్నట్లయితే మీరైతే సబ్స్క్రైబ్ చేసుకోండి. ఎందుకంటే ఫ్యూచర్‌లో ఇంకా మీకు జాబ్ నోటిఫికేషన్స్ అయితే వస్తాయి. ఆ లేటెస్ట్ జాబ్ అప్డేట్స్ కూడా కోసమైతే మీరు మన ఛానెల్ అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి. లెట్స్ గెట్ ఇంటు ద వీడియో. మనకైతే ఇది ఫోన్‌పే వాళ్ళ అఫీషియల్ వెబ్‌సైట్ అన్నమాట. మనకిక్కడ జాబ్ నోటిఫికేషన్ వచ్చేసరికి ఆపరేషన్స్ అసోసియేట్ కింద మనకైతే జాబ్ అనేది ప్రొవైడ్ చేస్తున్నారు. మీరైతే వీకేవైసీనైతే మీరు ఆపరేషన్స్‌ని పెర్ఫార్మ్ చేయాలి. వాటిల్ని చెక్ చేయడం అలాంటివన్నమాట. ఫోన్‌పే అనేది వన్ ఆఫ్ ద లీడింగ్ డిజిటల్ పేమెంట్స్ కంపెనీ విత్ 50,00,00,000 రిజిస్టర్డ్ యూజర్స్ అయితే వాళ్ళకైతే ఉన్నారు. చాలా మందైతే వీళ్ళ సర్వీసెస్‌ని యాక్సెస్ చేస్తూ ఉంటారు. వాళ్ళకైతే కస్టమర్స్‌కి మీరైతే ఆహ్, కేవైసీ డీటెయిల్స్‌ని వెరిఫికేషన్ చేయడం, ఇంకా అలాంటి జాబ్స్ అయితే జాబ్ రోల్స్ మీకైతే ఇవ్వడం జరుగుతుంది. ఈ జాబ్ ఆపర్చునిటీలో. మీరైతే కస్టమర్స్‌కి వచ్చే ప్రాబ్లమ్స్‌నైతే మీరైతే సాల్వ్ చేయాల్సుంటుంది. అండ్ మీ కస్టమర్స్‌కి ఎక్స్‌పీరియన్స్ అయితే ఇంప్రూవ్ చేయాల్సుంటుంది. మీ రెస్పాన్సిబిలిటీస్ చూసుకుంటే ఈ జాబ్ రోల్‌కైతే మీకు మీ కస్టమర్స్‌తో అయితే ఫస్ట్ ఇంటరాక్షన్ అయితే ఉంటుంది. కస్టమర్స్‌కి వచ్చే బేసిక్ ఫోన్‌పే అకౌంట్స్ రిలేటెడ్, ట్రాన్సాక్షన్ రిలేటెడ్ క్వెరీస్ అండ్ డౌట్స్ అయితే మీరు క్లారిఫై చేస్తూ ఉండాలి. తర్వాత ఎబిలిటీ టు ఫ్లెక్స్ బిట్వీన్ ఫోన్ అండ్ డేటా ఛానెల్స్ అండ్ ఫాలో స్పెసిఫైడ్ ప్రాసెస్ గైడ్‌లైన్స్ టు బ్రింగ్ అబౌట్ రిజల్యూషన్స్. అండ్ మీరైతే గైడ్‌లైన్స్ అనేవి ఫాలో చేయాలి. కొన్ని గైడ్‌లైన్స్. తర్వాత బిల్డ్ కస్టమర్ ట్రస్ట్ త్రూ దేర్ ఇంటరాక్షన్. మీరైతే మంచి కమ్యూనికేషన్ స్కిల్స్‌తో అయితే మీ కస్టమర్స్‌తో అయితే ఎంగేజ్ చేయాలి అండ్ ఇంటరాక్ట్ చేయాలి. తర్వాత హవర్లీ అండ్ డైలీ బేసిస్ ప్రొడక్టివిటీ గోల్స్ అయితే ఉంటాయి మీకు. మీరైతే కస్టమర్స్‌ని ఎంగేజ్ అండ్ ఎడ్యుకేట్ అయితే చేయాల్సుంటుంది. ఈ రెస్పాన్సిబిలిటీస్ కోసం మీకుండవలసిన ఐడియల్ క్యాండిడేట్ షుడ్ హావ్ ఎక్సలెంట్ రిటన్ అండ్ వెర్బల్ కమ్యూనికేషన్ స్కిల్స్ అండ్ గుడ్ లెర్నబిలిటీ అండ్ మల్టీటాస్కింగ్ అండ్ మేనేజ్‌మెంట్ ఆఫ్ టైమ్ ఎఫెక్టివ్‌లీ అండ్ స్పీక్ ఇన్ ఇంగ్లీష్ అండ్ హిందీ. అండ్ మీరైతే గ్రాడ్యుయేషన్ చేస్తే మీరైతే అప్లై చేసుకోవచ్చు. ఎటువంటి గ్రాడ్యుయేషన్ చేసినా, బీఏ చేసినా, బీటెక్ చేసినా, డిగ్రీ కంప్లీట్ చేసినా, ఎలాంటి డిగ్రీ కంప్లీట్ చేసినా సరే మీరైతే అప్లై చేసుకోవచ్చు. బీకామ్, బీ ఫార్మసీ ఎలాంటి బ్యాచిలర్స్ డిగ్రీ అయినా సరే మీరైతే అప్లై చేసుకోవచ్చు. మీకు ఎటువంటి ఎక్స్‌పీరియన్స్ అనేది అవసరం లేదు. మనకి 0 నుంచి 2 ఇయర్స్ ఆఫ్ ఎక్స్‌పీరియన్స్ ఉన్నవాళ్ళు ఎవరైనా సరే అప్లై చేసుకోవచ్చు. మీకైతే సౌత్ ఇండియన్ లాంగ్వేజెస్ అనేవి మాట్లాడటం మీకు వచ్చుండాలి. అంటే తెలుగు లాంగ్వేజ్ అనేది వచ్చుండాలి. తర్వాత మీకైతే అదర్ బెనిఫిట్స్ వచ్చేసరికి మీకు లంచ్ అనేది వాళ్ళే ప్రొవైడ్ చేస్తారు. తర్వాత జస్ట్ 5 డేస్ వర్కింగ్ మాత్రమే ఉంటుంది. ఒక వీక్ అనేది. తర్వాత మీకు ఫోన్‌పే వాళ్ళు కొన్ని బెనిఫిట్స్ అయితే ఎంప్లాయ్‌మెంట్ బెనిఫిట్స్ అయితే మీకు ప్రొవైడ్ చేస్తున్నారు. ఇన్స్యూరెన్స్ బెనిఫిట్స్ అండ్ వెల్‌నెస్ ప్రోగ్రామ్, పేరెంటల్ సపోర్ట్, మొబిలిటీ బెనిఫిట్స్, రిటైర్మెంట్ బెనిఫిట్స్ అండ్ అదర్ బెనిఫిట్స్ కూడా మీకు అనేది ప్రొవైడ్ చేస్తున్నారు. ఇక్కడ మనకి చూసుకుంటే మెడికల్ ఇన్స్యూరెన్స్, ఎంప్లాయ్‌మెంట్ అసిస్టెంట్ ప్రోగ్రామ్ అండ్ మెటర్నిటీ బెనిఫిట్ అండ్ రీలొకేషన్ బెనిఫిట్స్. మీరైతే మీ జాబ్‌ని ట్రాన్స్‌ఫర్ కూడా చేసుకోవచ్చు మీకిష్టం వచ్చిన లొకేషన్‌కైతే. సో, ఆ పాలిసీ కూడా ఉంది వీళ్ళకి. తర్వాత ఫ్లెక్సిబుల్ పీఎఫ్ కాంట్రిబ్యూషన్ అండ్ హైయర్ ఎడ్యుకేషన్ అసిస్టెన్స్. మీరైతే ఇంకా మీ స్కిల్స్ అప్‌గ్రేడ్ చేసుకోవాలన్నా సరే వీళ్ళైతే హెల్ప్ చేస్తారు. తర్వాత కార్ లీజ్ అండ్ సాలరీ అడ్వాన్స్ పాలిసీ కూడా వీళ్ళకైతే ఉంది.
మనకి అప్లికేషన్ ప్రాసెస్ చూసుకుంటే, మనకి అప్లికేషన్ కూడా మనకిక్కడే ప్రొవైడ్ చేశారు. కిందకి స్క్రోల్ చేస్తే మనకి అప్లికేషన్ అనేది కనబడుతుంది. తర్వాత మీరైతే ఇక్కడ అప్లికేషన్ అయితే ఫిలప్ చేయాలి. ఫస్ట్ నేమ్, లాస్ట్ నేమ్, ఈమెయిల్ ఐడీ, ఫోను నంబర్ అయితే మీరు ఎంటర్ చేయండి ఇక్కడ. తర్వాత మీ రెజ్యూమ్‌ని అయితే అప్‌లోడ్ చేయాలి. ఇక్కడ పైన జాబ్ డిస్క్రిప్షన్‌కి తగ్గట్టయితే మీ రెజ్యూమ్‌లో ఉండే స్కిల్స్ అండ్ టెక్నికల్ రిక్వైర్మెంట్స్‌నైతే అప్డేట్ చేసి, ఆ అప్డేటెడ్ రెజ్యూమ్‌ని మాత్రమే అప్‌లోడ్ చేయండి. మీ పాత రెజ్యూమ్‌లో అయితే అప్‌లోడ్ చేయొద్దు. ఎందుకంటే జాబ్ వచ్చే ఛాన్సెస్ ఎక్కువున్నాయి. మీరు అప్డేట్ చేసి రెజ్యూమ్‌ని అప్‌లోడ్ చేస్తే. అందుకు గాను మీకైతే ఈ రెజ్యూమ్‌ని ఇక్కడ అప్‌లోడ్ చేయాలి. తర్వాత మీరు కవర్ లెటర్ ఇది ఆప్షనల్ అన్నమాట. తర్వాత మీ స్కూలింగ్ అండ్ డిగ్రీ అండ్ ఏ డిసిప్లిన్‌లో మీరు డిగ్రీ చేశారు అండ్ స్టార్టింగ్ డేట్, ఎండింగ్ డేట్ ఇక్కడ మీకేదైనా ఎక్స్‌పీరియన్స్ ఉన్నట్లయితే మీరైతే ఇక్కడ కంపెనీ నేమ్ అండ్ టైటిల్ అండ్ స్టార్టింగ్ అండ్ ఎండింగ్ డేట్ అయితే మీరనేది ప్రొవైడ్ చేయాలి. తర్వాత ఒకవేళ లేకపోతే నాట్ అవైలబుల్ అని చెప్పి, నాట్ అప్లికబుల్ అని చెప్పి అని పెట్టండి. తర్వాత మీకు కరెంట్ కెరీర్ స్టేజ్ ఎక్కడుంది? ఎక్స్‌పీరియన్స్‌డా? కాలేజ్ గ్రాడ్యుయేట్సా? లేపోతే స్టూడెంట్సా? కాలేజ్ ఇంటర్న్సా? ఏంటి అని చెప్పి మీరక్కడ ఎంటర్ చేయండి. తర్వాత మీ కాంపెన్సేషన్ ఎంత ఎక్స్‌పెక్ట్ చేస్తున్నారు మీరైతే ఇక్కడ సెలెక్ట్ చేయండి. లేకపోతే ఒక 4-6 అయితే మీరు పెట్టుకోండి. తర్వాత మీ జెండర్, తర్వాత కరెంట్‌లీ ఇండస్ట్రీ. మీరేదైనా ఇండస్ట్రీలో వర్క్ చేస్తుంటే అది పెట్టండి. లేకపోతే నాట్ అప్లికబుల్ అని పెట్టండి. తర్వాత ఇయర్స్ ఆఫ్ ఎక్స్‌పీరియన్స్, తర్వాత కంఫర్టబుల్ వర్కింగ్ ఇన్ రొటేషనల్ షిఫ్ట్ ఎస్ అని పెట్టండి. తర్వాత మీరైతే ఇక్కడ ఈ డీటెయిల్స్ అన్ని ఎంటర్ చేసిన తర్వాత కింద లాస్ట్ సబ్మిట్ అప్లికేషన్ మీద అయితే క్లిక్ చేయండి. తర్వాత మీరు సబ్మిట్ చేసిన తర్వాత మీకైతే ఈమెయిల్ అనేది రావడం జరుగుతుంది. మీరు సబ్మిట్ చేసినట్టు. తర్వాత మీరైతే షార్ట్ లిస్ట్ అయితే గనక మీకు ఇంటర్వ్యూ కోసం అయితే మీకు మళ్ళీ మెయిల్ అనేది వస్తుంది. ఆ మెయిల్‌లో అయితే మీకు ఇంటర్వ్యూకి సెలెక్ట్ అయ్యారా లేదా అని చెప్పి మీకు అయితే మెయిల్ వస్తుంది. ఒకవేళ సెలెక్ట్ అయితే ఇంటర్వ్యూ అయితే కండక్ట్ చేస్తారు మీకు. ఈ జాబ్ అనేది ఫోన్‌పే నుంచి వచ్చింది కాబట్టి సో, మనకైతే చాలా డీసెంట్‌గా అయితే వర్క్ ఉంటుంది. సో, అందరూ అయితే అప్లై చేయడానికి ట్రై చేయండి. మీరు ఎటువంటి డిగ్రీ చేసినా సరే అప్లై చేసుకోండి. ఇంకా మీకు ఇలాంటి జాబ్స్ అనేవి మీకు రావడం కోసమైతే మన ఛానెల్‌ని అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి. ఈ వీడియోనైతే లైక్ చేయండి. లైక్ చేస్తే అప్పుడు ఎక్కువ మందికనేది రీచ్ అవుతుంది. సో, వాళ్ళకి కూడా యూజ్‌ఫుల్ అనేది అవుతుంది. ఇంకా మీకు ఎలాంటి జాబ్స్ కావాలనుకుంటున్నారో మీకున్న క్వాలిఫికేషన్స్ అయితే కింద కామెంట్ చేయండి. మీకు ఇంకా ఎలాంటి జాబ్స్ అయితే కావాలనుకుంటున్నారో ఆ జాబ్స్‌ని కూడా మీరైతే కామెంట్ చేయండి. ఆ జాబ్స్ మీదైతే నేను వీడియోస్ అనేది చేయడం జరుగుతుంది. మళ్ళీ చెప్తున్నాను. ఈ జాబ్ అనేది ఎటువంటి డిగ్రీ చేసినా పర్వాలేదు. మీరైతే అప్లై చేసుకోవచ్చు. థాంక్ యూ ఫర్ వాచింగ్ థిస్ వీడియో. థాంక్ యూ.